గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్గోని టార్గెట్ చేసింది. మామూలుగా అయితే సరుకు రవాణాని పెద్దగా ఎవరు ప్రయారిటీ ఇవ్వరు. కానీ ఉత్తరాది, దక్షిణాది, ముఖ్యంగా తూర్పు కోస్తా తీరంలో ఉత్తరాది రాష్ట్రాలకి, దక్షిణాది రాష్ట్రాలకి ఏకైక కనెక్టింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశే. దీన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్గో హ్యాండిలింగ్, సరుకు హ్యాండిలింగ్ విషయంలో ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా రోడ్డు మార్గం, రైలు మార్గం, జల రవాణా, అలానే వాయు మార్గం, ఈ నాలుగిటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి పని చేయబోతోంది. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి ఒకసారి విశ్లేషిద్దాం. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ దీన్ని కొత్తగా ఏర్పాటు చేస్తుంది. ఈ ఏర్పడేటువంటి కార్పొరేషన్ ప్రధానమైనటువంటి విధులు ఏంటంటే ముఖ్యంగా రహదారి వ్యవస్థల్ని సద్వినియోగం చేసుకునే దిశగా, అంటే రోడ్డు మార్గంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్త తీసుకోవడం, అలానే రైలు మార్గానికి కనెక్టివిటీ దగ్గరగా ఉండేలాగా ప్లాన్ చేయడం. దీంతో పాటు ఇటు జల రవాణాకి, అటు వాయు మార్గాలకి అంటే ఎయిర్పోర్ట్లకు కూడా కనెక్టివిటీ జాగ్రత్తగా ఏర్పాటు చేయడం. జల రవాణాని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీరంలో 950 కిలోమీటర్ల వరకు తీర ప్రాంతం ఉంది, సముద్ర మార్గం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఉపయోగించుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి కాలువల రవాణా వ్యవస్థని మరోసారి పునరుత్తేజం చేయడం ద్వారా ఇన్లాండ్ వాటర్ వేస్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని డిసైడ్ చేసింది. ఈ మూడింటి అంశాలను దృష్టిలో పెట్టుకొని వీటిని ఇంటిగ్రేట్ చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తోంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత కలిగే ప్రయోజనాలు ఒకసారి మనం చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాప్ అందరికీ తెలిసిందే. సో ఇది కోస్టల్ లైన్ మొత్తాన్ని కూడా కలిపేటువంటి రహదారి NH16, అలానే NH45 కూడా మధ్యలోంచి మరొక రహదారి ఉంది ఇక్కడ. ఈ వ్యవస్థల్ని ఇదంతా కూడా సముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని వేసినటువంటి రహదారి మార్గం. అలానే వాయు మార్గానికి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్లు, ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ అనేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకెళ్తుంది. ఇక రహదారి వ్యవస్థలకు సంబంధించిన అయితే క్లారిటీ ఉంది, కానీ ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అనంతపురం టు అమరావతి ఒక పెద్ద రహదారి డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు జల రవాణాకి సంబంధించినటువంటి మార్గాల్ని, ఈ బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తున్నవన్నీ కూడా జల రవాణాకి సంబంధించి డెవలప్ చేయాలని భావిస్తున్నటువంటి ప్రాంతాలు. ఇది విజయవాడ నుంచి వచ్చేటువంటి మార్గం, ఇది రాజమండ్రి, భద్రాచలం నుంచి రాజమండ్రి మీదుగా విజయవాడ కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతం, అలానే కాకినాడ నుంచి విజయవాడ కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతం. ఇది దక్షిణ నార్త్ బకింగ్హామ్ కెనాల్ ద్వారా ఇక్కడ వరకు నెల్లూరు అంటే ఈ తడ వరకు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. కిందికి తమిళనాడు రాష్ట్రంలో కూడా జల రవాణాని బలోపేతం చేయడానికి అవకాశం ఉంది. సో ఈ బెల్ట్, ఈ కోస్టల్ బెల్ట్ని ఉపయోగించుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో ఇది కనుక ఎస్టాబ్లిష్ చేస్తే కలిసి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటంటే సముద్ర తీరంలో షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ వరకు ప్రతిదాన్ని ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైనటువంటి హార్బర్స్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉండడం, వీటిని ముఖ్యంగా పరిశ్రమలు అంటే పారిశ్రామిక క్లస్టర్లో MSME యూనిట్లు ప్రతి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ప్రతి నియోజకవర్గంలో MSME యూనిట్లు కనుక ఏర్పాటైతే దానికి కావాల్సినటువంటి రవాణా వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసేటువంటి బాధ్యత కూడా ఈ లాజిస్టిక్స్ కార్పొరేషన్ తీసుకుంటుంది. సో మొత్తం మీద ఎకానమీలో ఒక పెద్ద బూస్ట్ వస్తుంది. జాగ్రఫీ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు, అంటే ఆంధ్రప్రదేశ్ ఇలా పొడవుగా ఉంటుంది, రాజధాని ఇప్పుడు ఇక్కడ మధ్యస్థంగా ఏర్పడుతుంది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఇంటిగ్రేట్ చేయడానికి అటు రహదారి వ్యవస్థ కావచ్చు, వాయు మార్గం కావచ్చు, జల రవాణా కావచ్చు, సముద్రయానం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇంటిగ్రేట్ చేసే దిశగా ఈ లాజిస్టిక్స్ కార్పొరేషన్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తూర్పు దేశాలతో జరిగేటువంటి వాణిజ్యానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక సెంటర్ పాయింట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. దానికి తగ్గట్టుగా మౌలిక వనరుల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి చేయూత ద్వారా మరింత విస్తరించాలని చెప్పి ఏపీ సర్కార్ భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.